సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. టీజర్ అంతా ఒక ఎత్తు, టీజర్ అంతా మీ స్టాండర్డ్లో తగ్గట్టుంది. చివరిలో మీ శివయ్య డైలాగు ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. టీజర్ కన్నా ఎక్కువ వైరల్ అయింది, పాపులర్ అయింది. సినిమాల్లో కూడా వాడేశారు, తర్వాత అది కట్ చేశారు అనుకుని అది వేరే విషయం. దాన్ని ఏ కోణంలో చూస్తారు? సో ఐ లుక్ అట్ ఇట్ వెరీ పాజిటివ్ వే. శివయ్య అనేది ఇట్ బికేమ్ ప్రాబబ్లీ అది కామికల్గా చేసింది మా ఇంట్లో వాళ్ళు, బయట సినిమా వాళ్ళే, కానీ అదర్వైజ్ ఇట్ బికేమ్ యునో ఇట్ వాజ్ క్వైట్ థింగ్. దేవుడి పేరుని మరి అంత వ్యంగ్యంగా వాడేది ఐ డెంట్ యాక్సెప్ట్. ఓకే, దట్ ఐ డెంట్. కానీ అది దాని ఏమైనా సింగిల్ అనే సినిమాలో ఆ డైలాగ్ వాడడం వల్ల మీరు ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకోపోయారా? నేనేం తీసుకోపోలే. అది ప్రాబ్లం మీరు అల్లు అరవింద్ గారిని అడగాలి. అది అంటే తీసింది ఎందుకని అరవింద్ గారిని అడిగితే వాళ్ళు అంటే విష్ణు ఏదో వెనకాల స్కెచ్ చేస్తున్నాడు, అమ్మో ఇది రిస్క్ అయ్యేలా ఉందని వాళ్ళే తీసేసారంటారు. నాకు వేసే టైము లేదు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే స్కీము లేదు. నేను ఈ జ్యోతిర్లింగాలని తిరిగింది దట్ ఇట్ వాజ్ ఓన్లీ పాజిటివిటీ ఫర్ మీ. వాళ్ళ కర్మను వాళ్ళు పోతారు అనుకుని వదిలేయాలి ఎవరైనా మనల్ని ఏందా అంటే. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిందే అరవింద్ గారు ఆన్సర్ చేస్తే బెటర్. మీరు అలా చెప్పారు, కానీ జ్యోతిర్లింగాలన్నీ తిరిగి పాజిటివిటీ మైండ్లోకి వెళ్ళిపోయాను అన్నారు. కానీ విష్ణు అంటే జనంలో ఒక భయం ఉన్నట్టు లేదంటారు. నేనేమైనా ఫ్యాక్షనిస్ట్నా లేకపోతే జీవికి భయం ఉందా? నీకు ఏమైనా భయం ఉందా అని మరి నేనంటే భయం పెడతారు. ఆయన ఎప్పుడైనా భయపెట్టారు? విష్ణు ఇప్పుడు తీసేసాడు పాప. ఆయన అంటే మీకు భయపడేగా తీసింది, లేకపోతే ఎందుకు తీస్తారు? ఏది శివయ్య అన్నది అది ఆయన అడగండి, ఎందుకు తీస్తాడు? అదే ఆయన అడగట్లేదు, మాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆయన పెట్టాడు సార్, ఆయన పెట్టాడంటే కావాలి అందరూ ఉంచుకోవడం. నేను ఐ రోట్ ఎ లెటర్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఐ టెల్ యూ వాట్ ఐ రోట్. అది ఏ రాసిన అది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఉంది. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనందరం ఒకటవ్వాలి అని మనం అందరం ఒకటిగా ఉండే టైంలో ఒకటి బాలకృష్ణ గారిని దాన్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. ఓకే, ఇండస్ట్రీలో అప్పుడే ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఓకే, దానికి కంగ్రాచులేటరీ మెసేజ్ వీళ్ళు ఎవరు పెట్టల, కానీ ఆయన కామెడీ మాత్రం చేశారు. ఆయన్ని మన సినిమాది ఏదో చేశారు. ఇది కొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో. మీరు అడ్రస్ చేస్తారా? లేకపోతే రేపు నా సినిమాలో నేను మిగతా వాళ్ళని పెట్టినప్పుడు ఎవడైనా అడిగితే మాత్రం బాగుండదు. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద న్యూ నార్మల్, then if this is the new normal, then you tell me, maybe I will learn this is the new normal. లేకపోతే ఇదని. Then producer council came into the picture. They said no, it shouldn't have been done. అరవింద్ గారికి నాకు మాట్లాడారు, కానీ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు తీసేశారు అనేది మాత్రం అరవింద్ గారిని అడగండి. తర్వాత మీ దగ్గర ఒక గమ్మత్తు గమనించా. మీ సపోజ్ మిమ్మల్ని నేనైనా ఇంటర్వ్యూ చేయొచ్చు, లేకపోతే ఆయన ఎవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ ఇంటర్వ్యూ కన్నా కూడా ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని మీమ్స్ చేసి ప్యాచ్ చేసే వీడియోలు ఉంటాయి, అవి మోస్ట్ పాపులర్ అవుతాయి, బాగా పాపులర్ అవుతాయి. See, the only thing is that what I've learned is that when you look at the trend, memes are reaching very fast. భరద్వాజ్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా సార్, అక్కడికి వస్తున్నా. భరద్వాజ్ గారి ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారు, మీ ముగ్గురు బాగా చేస్తారు కానీ కాస్త ఓవర్ యాక్టింగ్ చేస్తారు. మీరు దాన్ని చాలా పాజిటివ్ నోట్ తీసుకున్నారు, చాలా నవ్వుతూ దానికి ఆన్సర్ ఇచ్చారు. ఆయనకి ఆ చను ఉంది, హక్కు కూడా ఉంది, ఎందుకంటే ఆయన ముందు పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. సో వాట్ ఎవర్ హీ సేస్, అదే కానీ ఇంకెవరన్నా అనే చను ఉండదు. అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ వెన్ దే సే ఇట్ ఆల్సో. సో ఆయన అనేటప్పుడు ఏంటి, ఆయన దానికన్నా ఎక్కువ తిట్టున్నాడు మమ్మల్ని చిన్నప్పుడు, ఇంకా ఎక్కువ తిట్టున్నాడు. See, he's almost 80 years old. And who am I? I'm not even, ఆయన సగం వయసు నాకు. ఆయన ముందు పుట్టి పెరిగిన వాడిని నేను. ఆయన మాట్లాడితే ఓకే సరే అంకుల్, దాంట్లో ఏముంది. దాని మీద మేము చేసిన వీడియో అసలు మామూలుగా చాలా ఉన్నాయంట కదా. చాలా ఉన్నాయి. అందులో ఒకటైతే నేను కనీసం ఒక 3-4 టైమ్స్ చూసుంటా. అసలు అంత బాగా కట్ చేశారు. అది వదిలేసేది ఒకటి ఉండింది, ఐ డోంట్ నో వెదర్ యూ రెడీ అబౌట్ ఇట్. ఒకసారి ఒక ఇష్యూలో నేను ఇటు కాకుండా పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు, పాము చావాలి, కర్ర ఎరగకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉండింది. అదే
అది ఐ హ్యాడ్ టు ఇట్ బికేమ్ ఎ నేషనల్ ఇష్యూ అండ్ ఐ హ్యాడ్ టు హ్యాండిల్ ఇట్. కౌన్సిల్ నుంచి ఫోన్ చేసి విష్ణు నువ్వు అడ్రస్ చేయకపోతే ఇది పెద్దదవుతుంది, కట్ చేసే అది ఇదంటే అది మీకు తెలిసి ఏ ఇష్యూ అనేది ఒక హీరో ఫ్యామిలీ గురించి. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ సైడ్ ఆ నేషనల్ ఇష్యూ. ఐ హ్యాడ్ టు సిట్ డౌన్, ఐ హ్యాడ్ టు టాక్. ఏం మాట నాకే అర్థమవుతుంది, అంత సూది మాట్లాడుతున్నాను నేను అక్కడని. అంత మాట ఒక్కడ మాత్రం పట్టుకున్నది, అందరూ వదిలేశారు, ఒక్కడ మాత్రం పట్టుకున్నాడు. నీ ఏదో అడిగితే వీడు ఆక్ ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, ఆక్ పాక్ కరేపాక్ ఉంటాడు. వీడిని ఎవడరా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసింది అంట. అది ఈ రోజుకి ఎవడైనా మా డిపార్ట్మెంట్లో ఎవరైనా అరే అవుతుందా లేదా అంటే ఏదో చెప్తాడు, ఆకిస్ పాక్ వద్దురా, ఇది కరెక్ట్గా చెప్పు, నాలాగా మాట్లాడకు. కాదు, ఈ డిపార్ట్మెంట్ మీటింగ్లో మిమ్మల్ని క్యాప్చర్ చేస్తే ఇక చాలా మీమ్స్. అయ్యో బాబా, మేము మామూలు మాకు మా లైఫ్లో కొన్ని దెర్ ఆర్ హెల్తీ మీమ్స్. ఓకే, దెర్ ఆర్ బ్యూటిఫుల్ హెల్తీ మీమ్స్ వై యూ కెన్ టాక్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్. దెర్ ఆర్ రియలీ ఫనీ థింగ్స్ విచ్ కాన్. నేను కొన్ని మిగతా పెద్ద హీరోలకు కూడా పంపిస్తాను. కొన్ని వచ్చినప్పుడు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అనమాట. జ్యూస్ అని వీ రెగ్యులర్లీ కీప్ డూయింగ్ విచ్ ఇస్ జెన్యూన్లీ ఫనీ. అండ్ కొన్ని కావాలని పర్సనల్గా హేట్రెడ్ ఉంటుంది. దట్ ఈస్ అ లైన్ కోర్టు కూడా వెళ్ళారు కదా. నేనే కాదు, ఇప్పుడు ఇంకొక 7 మంది వెళ్తున్నారు కదా ఇప్పుడు. అవునా? ఎవరు చెప్తా. హీరోలా? 7 ఉన్నారంటే మన టాప్ హీరోలు అందరూ ఉన్నట్టే. సో నేను ఏం చేశాను అంటే 12 మంది వచ్చారు ముందుకి, 7 మంది ఇప్పుడు ఫిల్అప్ చేశారు, అనదర్ 5 వచ్చారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ 7 పీపుల్ మీరే మోటివేట్ చేశారు? మై లాయర్స్ దే సా వాట్ ఐ డిడ్, సో దే ఆస్క్డ్ ద లాయర్ ఇన్ఫర్మేషన్. నేను ఒక క్లాస్ యాక్షన్ సూట్ ఏమన్నాను, ఇది నేను తీసుకొచ్చిన తర్వాత మీ వెబ్సైట్ వాళ్ళు కూడా మా గురించి న్యూస్ వేయాలంటే మీరు 2 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు వెబ్సైట్ వాళ్ళు న్యూస్ 2 ఆలోచన అంటే two ways in the sense people who do not have authenticity and who write whatever rot they want. ఓకే, ఇప్పుడు డిజిటల్ లాస్ మూర్తి గారు ఒక 15 సంవత్సరాల ముందు వే నాన్ ఎగ్జిస్టెంట్. ఓకే, నౌ ఆల్ ద వరల్డ్ గవర్నమెంట్స్ వాళ్ళకి అర్థం కావట్లే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇదని. సో నీజక్ రియాక్షన్గా 1-2 లాస్ ఏదో పాస్ చేస్తున్నారు, కానీ లాస్ వన్స్ పాస్ అయిందంటే మాత్రం బొమ్మ కనిపిస్తుంది. నో ఇండివిజువల్గా వీళ్ళందరూ క్లాస్ యాక్షన్ సూట్ వేస్తున్నారు. కానీ అది టీజర్ రిలీజ్ తర్వాత మీ మీద వచ్చిన యూట్యూబ్లో వచ్చిన వాట్ ఎవర్ వీడియోస్, ఇప్పుడు అసలు నోబడీ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ యూ ఆర్ కన్నప్ప నౌ. See, they can do creative criticism. See, there was a bunch of 4 people who did VFX breakdown icharu. They spoke really nice. Well, actually, they spoke sense. Okay, then I said, okay, reach out to them. ఆ నలుగురిని కూర్చోపెట్టండి, వాళ్ళతో రిక్వెస్ట్ దెమ్, బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్, లెట్ దెమ్ డూ ద క్యూసీ అన్న. సో వాళ్ళు క్యూసీ చేసిన తర్వాత వాళ్ళతో వీడియో కూడా చేశారు. ఏది వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్ పోస్ట్పోన్ అవడానికి కూడా దే డిడ్ంట్ పాస్ ద క్యూసీ. నేను కాదు పాస్ చేయండి, వాళ్ళు పాస్ చేయలేదు క్వాలిటీ చెక్. సో దెన్ వి బ్రాట్ దెమ్, దే ఆర్ ద పీపుల్. ఇప్పుడు నేను రేపు ఎల్లుండి ఫైనల్ జెన్యూన్ క్రిటిసిజం, వీళ్ళు ఇలా చేశారేంటి అలా చేశారేంటి అని జెన్యూన్. అంతే చూడు, ఓకే నువ్వు అంటున్నావు కదా బాగాలేదని, బాగుండే వరకు నువ్వు అలౌ చేయకు, వీళ్ళని సాగుగుట్టన్నా. రివ్యూ రేటర్లు కూడా అలాగే తీసుకెళ్తారు ఫ్యూచర్లో.